హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నా ఇద్దరు పిల్లలతో రొటీన్ ఎలా ఉంటుంది అనేది, నేను ఒక్కదాన్ని వాళ్ళిద్దరిని ఎలా చూసుకుంటున్నాను, నా పని చూసుకుంటూ వాళ్ళని ఎలా చూసుకుంటున్నాను అనేది నేను ఈరోజు డే మొత్తం మీకైతే షేర్ చేస్తాను. ఇది మార్నింగ్ అండి. ఈ మార్నింగ్ వచ్చేసి ఏంటంటే టీ చేద్దామనైతే వంటగదిలోకి వెళ్ళాము. విక్కీ అయితే ఫోన్ చూడంగానే ఫోన్ కావాలంటే చాలా ఈ మధ్యనైతే ఫోన్‌కి అలవాటైందనే మేము చాలా వరకైతే అవాయిడ్ చేస్తున్నాము. అలాగే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేద్దామనేసి పెసరట్టుకైతే నానబెట్టానండి. అవి మిక్సీ పట్టేసి అలా పెట్టాను. మా హస్బెండ్ అయితే ఎన్నడూ తినలేదు పెసరట్టు. నేను కూడా ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఇక డెలివరీ తర్వాత తినొచ్చో లేదని నాకు తెలియదు ఇది విషయం అయితే. ఇంకా డౌట్‌ఫుల్‌గానే చేశాను. నేనైతే తినలేదు. మా హస్బెండ్‌కి, విక్కీ కోసం అని చేశాను. ఇదైతే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. పిల్లలకి పెడితే తింటే అలవాటైతే వీక్లీ 2 టైమ్స్ అయినా తినొచ్చు. మా విక్కీ అయితే ఎయ్యగానే తినడు. తన కోసమని నేను 2 టైమ్స్ అయినా చేద్దామని ఇంక ఫిక్స్ అయ్యాను. ఇది ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఏమంటాడో, తింటాడో లేదో, బాగుంటుందో లేదో అనేసి అయితే చూశాను. నార్మల్గా అయితే బాగానే వచ్చింది. ఇది ఫస్ట్ కాబట్టి ఎలా వస్తుందేమో అని చూశాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామని అయితే దొండకాయ కర్రీ అయితే చేద్దామని కట్ చేస్తున్నాను. మా చిట్టి తల్లి అయితే పడుకుందండి. మార్నింగ్ టైంలో అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పడుకుంటుంది. తను 4కి అలా లేస్తుంది. 2 అవర్స్ బాగానే ఆడుకుంటుంది. తర్వాత ఇంకా వాళ్ళ డాడీ రాగానే వాళ్ళిద్దరైతే పడుకున్నారు. నేను విక్కీ మాత్రం హాల్లో కూర్చొని వాళ్ళని చూసుకుంటూ వెజిటేబుల్ అయితే కట్ చేస్తున్నాము. వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే వాష్ చేయాలి. ఇంకా తర్వాత తనకైతే స్నానం చేయించాలి చిన్న పాపకి. విక్కీ అయితే నన్ను పని మాత్రం అస్సలు చేసుకోనినండి. ఎందుకంటే ఊరికే ఫోన్ చూస్తే ఫోన్ కావాలంటాడని తనకు తెలియకోకుండా దూరంగా పెడుతున్న ఫోన్ అయితే. ఆల్మోస్ట్ అతనికి ఏదో బొమ్మలైనా ఏదో ఒకటి ఇచ్చినా కానీ అలవాటు చేద్దామంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి రావడానికి రీజన్ కూడా విక్కీనే. ఎందుకంటే తను అస్సలు ఎట్లా అంటే ఫోన్కి అలవాటు అవుతుండు. అక్కడ వాళ్ళ డాడీని వదిలిపెట్టి ఉండట్లేదు అనేసి ఇంకా గుండె పగులుతుందేమని ఇద్దరం అయితే వచ్చేసినాము. ఈడికొచ్చినాక మమ్మల్ని చూసుకుంటానికైతే ఒక్కరు కూడా లేరు. ఇక తప్పదు కదా. మా హస్బెండ్ అయితే నాకు కొంచెం పనికైతే హెల్ప్ చేస్తుండే ఎప్పుడో ఒకసారి అయితే. ఇంక 3 మంత్స్ కాకముందుకే వాటర్లో అడుగు పెడితే ఇలా ఏమన్నా అవుతుందో ఏమని నాకే టెన్షన్గా ఉంది. కానీ తప్పదు కదా. మాకైతే ఇంటి పక్కన వాళ్ళైతే ఇంకా నువ్వు బాగానే చేసుకుంటున్నావు, గ్రేట్ అమ్మా అని వాళ్ళే నన్ను చూసి అనుకుంటుర్రు. ఇప్పుడు గ్రేట్ కానీ తర్వాత ముందు ఫ్యూచర్లో అయితే ఇంకెలా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ 3 మంత్స్ అయినా రెస్ట్ ఉండకోకుండా వాటర్లో తడిస్తే చాలా ప్రాబ్లం అని నాకు కూడా తెలిసినా కానీ ఇంకా ఎవరినైతే మనమైతే ఫోర్స్ చేసి ఉన్నామని చెప్పలేం కదా. ఎవరైనా వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఎవరు లేని వాళ్ళలాగానైతే మేము ఇట్లనే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది నాకైతే. అంటే కష్టంగా ఏం లేదు కానీ ఇష్టంగానే చేసుకుంటున్నా. తప్పదు, కొన్ని పరిస్థితులు అయితే అలానే ఉంటాయి. చిన్న పాప అయితే ఇంకా లేవలేదు, పడుకునే ఉంది. తను లేచేసరికి 1 అవర్ అయితే అవుతుంది. ఆమె లేచేసరికి ఇంట్లో కూడా వర్క్ కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుందని అయితే ఇంకా నేను కర్రీ అయితే మొదలుపెట్టాను. దొండకాయ కర్రీ చేశాను. ఇక డైలీ అయితే 2 ఎగ్స్ అయితే తిందామని ఇంకా ఎగ్స్ కూడా తింటున్నాను. మేడం అయితే మొన్న వెళ్ళినప్పుడైతే మేడం అయితే మంచిగా ఉంది, హెల్త్ అయితే పర్వాలేదు, ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోమని చెప్పారు. నార్మల్ డెలివరీ కాబట్టి ట్యూబెక్టమీకి అయితే 6 వీక్స్ తర్వాత చేస్తా అని చెప్పారు. అది కూడా బాడీ సపోర్ట్ ఉండాలి. నార్మల్ డెలివరీ వాళ్ళకి బోన్ సపోర్ట్ అయితే ఉండదు, మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు బాగానే ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో అయితే చాలా వస్తుందండి. మనమైతే కేర్లెస్గా అయితే ఉండొద్దు. నేను ఫస్ట్ 1 మంత్ కూడా చాలా సిక్ అయినట్టుగా ఉన్నాను. మటన్ అయితే వీక్లీ 3 టైమ్స్ అయితే తినమన్నది మేడము. కానీ చిన్న పాపకి అరుగుతుందో లేదని అయితే నేనైతే తినలే. అవన్నీ అపోహాలు అని అంటారు కానీ కంపల్సరీగా అయితే ఎప్పుడో ఒకసారి అయితే తినాలి. మనం ఫుడ్ చక్కగా తీసుకుంటేనే బాడీ అనేది సపోర్ట్ ఇస్తుంది, త్వరగా అనేది రికవర్ అవుతుంది. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మాకైతే ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా ఈ వర్షంలో బయట చూస్తే వెదర్ అయితే కూల్గా ఉంది. ఇంకా లేవలేదు మా బుజ్జమ్మ కూడా. ఆమె లేచినాక స్నానం చేపిద్దాంలే, ఇంకా ఎండ రాకపోతే స్నానం వద్దులే అనుకునేసి నేను కూడా చూస్తూ వెయిట్ చేస్తున్నాము కోసము. ఇంకా ఎగ్స్ అయితే డైలీ ఇలా అయితే ఎగ్స్ ఉడకబెట్టుకొని విక్కీ అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. ఆయనకి ఆడుకున్నంతసేపు మంచిగా ఆడుకుంటాడు కానీ ఎవరన్నా చికాకు చేస్తేనే ఇంకా ఫోన్ కానీ టీవీ కానీ చూస్తే టీవీ వైపు ఫోన్కి వెళ్ళి చూస్తాడు.
ఒక్కడైతే బాగానే ఆడుకుంటాడు. ఇంకా ఇలా అయితే డే అంతా ఆఫ్టర్‌నూన్ వరకు అయిపోయింది. బుజ్జి తల్లి అయితే ఇంకా లేవలేదు. ఆమె కోసం వెయిట్ చేస్తున్నా. అందులోకల్లా ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయి కదా! బట్టలు వాష్ చేసేసి డైలీ అయితే వాష్ చేసుకోవాలి తప్పదు. ఇంకెందుకంటే చిన్న పాప ఉంటది కాబట్టి డే బై డే ఉతుక్కోనికి వీలుండదు. ఇంకా మొన్నటిదాకానైతే మా అమ్మ మా అమ్మ వచ్చినన్ని రోజులైతే బాగానే 1 మంత్ వరకు అమ్మ దగ్గర ఉంటే, అమ్మ ఉంటే మనకి ఏ బాధ ఉండదని అంటారు కదా! ఆడపిల్ల కష్టం నిజంగా అమ్మ దగ్గర ఉన్నంత గారాబం ఇక్కడ ఉండాలంటే ఉండదు కదా! మన పని మనమే చేసుకోవాలి. ఇంకా నాకనిపించింది మా అమ్మ ఉంటే ఈ బట్టలన్నీ ఉతికేది కదా అని మస్తు బాధ అనిపించింది. కానీ తప్పదు. అమ్మకి సర్జరీ అయ్యి ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంది. సో ఇంకా ఇవన్నీ ఆలోచించుకుంటూ చేయాలంటే డిప్రెషన్‌లోకి పోతాం మనము. ఇక నా వల్ల కావట్లే అసలు పని చేసుకోవాలంటే. మా హస్బెండ్ అయితే ఇంకా లేవలేదు. తను ఉంటే తిడతాడని ఇక తను లేవక ముందుకే వాటర్‌లో ఎందుకు తడుస్తున్నావని మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేస్తాడండి. ఎందుకంటే పనిలో అయినా ఏ విషయంలో అయినా చాలా హెల్ప్ చేస్తాడు. నేను డెలివరీ అయినాక కూడా 1 మంత్ వరకు కూడా వాటర్‌లో అయితే తడవకోకుండా పని అయితే బాగానే చేసుకోనీయకుండా తనే చూసుకుండు మొత్తము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు కాబట్టి ఇంకా బుజ్జి తల్లి అయితే లేచినాక ఇద్దరం కలిసి అయితే స్నానం చేపించినాము. స్నానం చేపించినాక ఆఫ్టర్‌నూన్ టైంకి ఎండ వచ్చిందని అప్పుడు ఎండ వచ్చిన తర్వాత స్నానం చేపించేసి ఆమెను రెడీ చేపిద్దామనేసి ఇంకా నాకైతే చిన్న పిల్లల్ని రెడీ చేపించాలంటే చాలా ఇష్టము. ఆడపిల్లల్ని అయితే ఇంకా బాగా అలవాటు. నాకైతే మా అక్క వాళ్ళ పిల్లల్ని అయితే నేనే రెడీ చేపించేదాన్ని. విక్కీ అప్పుడైతే ఇంకా అసలు మొత్తానికే బొట్టు కూడా పెట్టించుకోపోయేది. అందుకోసమే ఇంకా మొత్తానికైతే ఆఫ్టర్‌నూన్ టైం అయిపోయింది. వీళ్ళిద్దరినైతే పడుకోబెడదామని చూస్తే ఇగో ఈమేమో చూస్తుంది. మా విక్కయ్య పడుకున్నాడు. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఒక 2 అవర్స్ అయితే విక్కీ పడుకొని లేచినాక ఏదన్నా ఒకటి స్నాక్ చేద్దామని అయితే చూస్తాను. మా హస్బెండ్ ఇంక బయట నుంచి రాగానే సేమియా చేద్దామనేసి విక్కీకి బాగా ఇష్టమైన అంటే ఇదే సేమియానే బాగా ఇష్టము. ఇది వెరైటీగా చేశాను. నార్మల్‌గా డైలీ ఎప్పుడు పాలల్లో సేమియా వేసి చేస్తాను. కాకపోతే ఇప్పుడు వాటర్‌లో ఉడకబెట్టినాక ఇవి పాలు పోసి బెల్లంతోని చేద్దామని చూసేసరికి మా ఆయన బెల్లం లేదు కదా! షుగర్‌తోనే చేయమని చెప్పిండు. సేమియా మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఈవినింగ్ టైంకి వచ్చేసరికి ముగ్గురం అయితే బయట కూర్చొని అయితే ఇలా అయితే తిన్నామండి. ఇంకా ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వ్లాగ్ ఇద్దరు పిల్లలతోని. ఇంకా మా హస్బెండ్ ఉండు కాబట్టి ఇద్దరు పిల్లల్ని పట్టుకుంటాడు. నేను వర్క్ చేసుకుంటాడు. తను లేకోకుండా తను డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని చూసుకుంటూ పని చేసుకోవాలంటే చాలా కష్టము. సో ఇలా హస్బెండ్ సపోర్ట్ లేకోకుండా ఎవరైనా ఏం చేయలేరు. కొంచెం మందికి అయితే ఆయనతో కూడా సపోర్ట్ ఉండేది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.